ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సో మనకైతే ఫార్మర్ ప్లేయర్ అయిన సో అజయ్ ఠాగూర్ వచ్చేసి సో టాప్ 4 టీమ్స్ని అయితే పిక్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో వచ్చేసి సో తెలుగు టెన్స్ టీమ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకైతే తెలుగు ఫ్యాన్స్ అయితే ఇక్కడైతే షాక్ అయితే అవ్వచ్చు. సో మీకైతే అజయ్ ఠాగూర్ వచ్చేసి సో టాప్ 4 టీమ్ పిక్ చేసినప్పటికీ సో మీకైతే తెలుగు టెన్స్ టీమ్ ఎలా ఉంటుందని అయితే సో ఫ్యాన్స్కి అయితే డౌట్ అయితే రావచ్చు. కాబట్టి అండ్ మిగతా టీమ్స్ని కనుక చూసుకుంటే మాత్రం సో పునేరి పల్టన్, తమిళ తలైవాస్ అండ్ గుజరాత్ జైన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ టీమ్స్ కూడా సో మనకైతే స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సో దాంట్లో సో మనకైతే తెలుగు టెన్స్ టీమ్ స్ట్రాంగ్ ఎలా కనిపిస్తుందని మనకైతే ఫ్యాన్స్కి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడకపోతున్నాం. కాబట్టి సో మీరైతే వీడియోని ఎండ్ చూడండి. సో వీడియోని అయితే లైక్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈసారి వచ్చేసి మనకైతే తెలుగు టెన్స్ టీమ్ టాప్ 4లో ఉండడానికి కారణం వచ్చేసి మనకైతే యంగ్ ప్లేస్ అండ్ మనకైతే కొంచెం సీనియర్ ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది తెలుగు టెన్స్ టీంలో. కాబట్టి సో అందుకే సో అజయ్ ఠాగూర్ వచ్చేసి మనకైతే తెలుగు టెన్స్ టీమ్ టాప్ 4లో అయితే పిక్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫ్యాన్స్కి కూడా అనిపించవచ్చు. సో మనకైతే తెలుగు టెన్స్ టీమ్ వచ్చేసి సో లాస్ట్ 3 సీజన్గా సో మనకైతే ఛాన్స్లా డిప్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సో మనకైతే 12th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. సో ఈసారి ఎలా జరుగుతుంది, సో మనకైతే టీం కూడా అంతగా మనకైతే పర్ఫెక్ట్గా సెట్ కాలేదని చాలామంది అయితే కామెంట్స్ అయితే అంటూనే ఉన్నారు. సో మీకు వచ్చేసి సో మనకైతే తెలుగు టెన్స్ టీమ్ అలా అనిపిస్తుంటే మాత్రం సో మనకైతే మీరైతే చాలా మిస్టేక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి సో మనకైతే అజయ్ ఠాగూర్ ద ఇండియన్ టీమ్ కెప్టెన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకైతే 4 టీమ్స్ని అయితే పిక్ చేయడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే దాంట్లో తెలుగు టైటన్స్, పునేరి పల్టన్ అండ్ మనకైతే తమిళ తలైవాస్ అండ్ గుజరాత్ జైన్స్ టీమ్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే PKL 11లో సో మనకైతే ఈ 4 టీమ్స్ వచ్చేసి సో టాప్ 4లో కనిపించే అవకాశం ఉండేది తెలుస్తుంది. కాబట్టి సో అజయ్ ఠాగూర్ కూడా సో మనకైతే PKL 11లో సో తెలుగు టైన్స్ టీమ్ టాప్ 4కి సెలెక్ట్ చేసినా కూడా సో ఇంకా టీం వచ్చేసి సో వీక్గా కనిపిస్తుంటే మాత్రం సో మీకైతే సో ఏం చెప్పాలో సో నాకైతే అర్థమైతే అవ్వట్లేదు. కాబట్టి సో మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఈ టాప్ 4 టీమ్స్లో సో మీకైతే PKL 11లో సో ఏ టీమ్స్ ఉండే ఛాన్స్ మీరైతే కింద కామెంటే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.